ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. రాత్రివేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీవు భయపడక, నీవు మౌనముగా ఉండక, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు వెళ్ళిన స్థలములో దేవుని ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడమని దేవుడే మాట్లాడుచున్నారు. నీవు భయపడవద్దు, నీవు మౌనముగా ఉండవద్దు. దేవుడు నీకు ఆజ్ఞాపించినదంతయు బోధించమని దేవుడు నీకు ఈ రోజున ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుడు నేను ఏ స్థలానికి వెళ్ళమని చెప్పినా, ఏ మాట మాట్లాడమని ఆజ్ఞాపించినా, నీవు ఏమాత్రము భయపడక, ఎవరికీ భయపడకుండా దేవుడు నీకు ఆజ్ఞాపించినదంతయు వారితో మాట్లాడండి. నా మీదకి ఎవరైనా వస్తారేమో, నేను మాట్లాడిన దానికి ఎదురాడతారేమో అనేటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టేసి, మనుషులను లక్ష్య పెట్టకుండా దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అదంతయు కూడా నీ వెళ్ళిన స్థలములో ఆ ప్రజల మధ్యలో బోధించమని, దేవుని వాక్యాన్ని ప్రకటించమని దేవుడే నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే పౌలు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులన్నీ ఎంతో భయానకంగా, అతన్ని భయపెట్టేవిగా ఉన్నప్పుడు, నేను ఇక్కడ వాక్యము ప్రకటించలేనేమో, నాకు ఇక్కడ ఏ అపాయమైనా కలుగుతుందేమో, ఎవరైనా దాడి చేస్తారేమో, ఎటువంటి కీడుకరమైన పరిస్థితులు వాటిల్లుతాయోనని భయపడుతున్న సందర్భంలో దేవుడే దర్శనమందు పౌలుతో మాట్లాడుతున్న మాట ఈ వాక్య భాగము. పౌలు, నీవున్న స్థలములో అనగా కొరింథీలో నా ప్రజలు అనేక మంది ఉన్నారు, నీవు ఎవ్వరికీ భయపడవద్దు, ఏ పరిస్థితికి భయపడవద్దు, నీవు అక్కడ వాక్యమును ధైర్యముగా ప్రకటించు, ఎవ్వడును నీ మీదకి రానే రాడు అని అభయమిచ్చేటువంటి మాట మాట్లాడారు. దేవుని దర్శనము ప్రకారము దేవుని ఆజ్ఞ పొందుకున్నటువంటి పౌలు నిర్భయముగా, ధైర్యముగా కొరింథీ పట్టణములో 1.5 సంవత్సరంన్నర పాటు అక్కడే ఉంటూ ఆ ప్రజల మధ్యలో దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. ఇర్మియా భక్తునితో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నారు. ఇర్మియా, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు భయపడకుండా నేను చెప్పమన్నటువంటి స్థలములో ఆ ప్రజల మధ్యలో బోధించు. నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి స్తంభముగా చేసి ఉన్నాను. కాబట్టి నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను. ఎవ్వరికి నీ భయపడకుండా నేను నీకు ఆజ్ఞాపించినదంతయు ప్రకటించుము అని చెప్పినప్పుడు, ప్రభు యొక్క మాటలను, ప్రభు యొక్క ఆజ్ఞను ఆ శిరసా వహించి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, వారు వెళ్ళిన స్థలాలలో దేవుణ్ణి మహిమపరిచారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. దానికి ప్రతిఫలముగా దేవుడు వారిని ఎంతగానో ఘనముగా ఆ కాలంలో వారిని వాడుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఏ విషయంలోనూ భయపడవద్దు, ఎవరికీ భయపడవద్దు. దేవుడే నీకు తోడున్నాడు. ఆనాడు తన భక్తులకు తోడుండి నడిపించిన దేవుడు ఈ రోజున దేవుడే నీకు తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన స్థలాలకు వెళ్ళండి, దేవుడు మీకు ఆజ్ఞాపించినవన్నీ అక్కడ బోధించండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆతృత కలిగి, ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. దానికి ప్రతిఫలాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. దేవుని యొక్క మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.